ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి సెంట్రల్ బస్టాండ్ను త్వరలో ఆధునీకరించి నూతన హంగులతో టెర్మినల్ను ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగానే తిరుపతి బస్టాండ్లో పర్యటించింది ఎన్హెచ్ఎంఎల్ కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రాతో కలిసి ఎంపీ గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణంలో పర్యటించి పలు అంశాలను వివరించారు. ఎంపీ గురుమూర్తి బస్టాండ్ను అధునాతనంగా రూపొందించనున్నారని తెలిపారు. కొత్త బస్టాండ్ నిర్మాణానికి మాజీ సీఎం జగన్ కారకులని అన్నారు. ఎన్హెచ్ సీఈఓ ప్రకాష్ గౌర్ మాట్లాడుతూ నూతన బస్టాండ్ డిజైన్స్ పై త్వరలో సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. 3 ఏళ్లలో నూతన బస్టాండ్ను పూర్తి చేస్తామని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని తెలిపారు. ప్రయాణికులకే కాక భక్తులను దృష్టిలో ఉంచుకొని బస్టాండ్ నిర్మాణం ఉంటుందని తెలిపారు. భక్తులు సేద తీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఫుడ్ కోర్ట్, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ తదితర అవసరాలకు ఏర్పాట్లను నూతన టెర్మినల్ భవనంలో ఉంటాయని తెలిపారు.